ధన్యుడా? కాదు కాదు, వీరదాసుడా. నేటి రాత్రి ఎంతయో వల్లదాటి అందుకు కావలి ఉండి ఉదయమునే ఇంటికి వస్తున్నప్పుడు ఈ కుండ నిండా కొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని ఈ శ్రాపాండము నాకు ఇప్పించినాడు. శ్రాపాండమా, నీవు పూజ్యురాలు కనుకనే విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే విశ్వవిశ్వంభరాదేవికి ఆస్థానంబుడు మదియ భుజపీఠిపై ఈ ప్రతిష్ఠించి ఉన్నారు. త్వరపడి శ్మశానమునకి వెళ్ళవని. అంధకారం అప్పుడే బ్రహ్మాండములంతయు ఆవరించి కన్నులున్న వారిని సైతము గుడ్డివాంటును చేయుచున్నది కదా ఈ కలవారి ఇళ్ళ లోపలి నిదానములంతల రుదు దొంగలకు ఇది
పొరబడితిని, నేనెంత పొరబడితిని. సగము కాలుచు బరువు లేక ఎట్ట నిలువున పైకి లేచిన ఈ శవమును చూసినే ప్రాణిగా భావించి తిని. అయ్యయ్యో, ఈ కళేవరపు దుస్థితి ఎంత జాలి పెరిగింది. మాయామేయ జగౌగ నిత్యమని సంభావించి మోహంబున నా ఎల్లాలనే నా కుమారుడనే ప్రాణముడు నందాగా ఎంతో అల్లాడిన ఈ శరీరము ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు ఎందుకు కట్టెలు కాలుచో ఆ ఇల్లాలు రాదు పుత్రుడు తోడైరాడు కట్టెంపగా ఇచ్చట ప్రకృతి మహావిచిత్రముగానే ఉన్నదే. ఎన్నో ఏళ్ళు గతినవి, ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి. కానీ ఈ శ్మశానస్థలు కన్నులు మోచిన మంద భాగ్యుడు ఒక్కడు లేచిరారు. అయ్యో, ఎంతనాళ్ళి చలనంబులేని శరీరము ఏ తల్లి నల్లాడిరో ఏ తల్లుల అల్లాడిరో కన్నీటందటి కాగిపోయినవి నిక్కం విందు పాషాణములు. నిప్పులలో
అలసిపోయే ఈ చోటనే ఎట్టి పేదన్నికం కలుగల్లా చిత్రలేఖకుని కుంచె ఇది విశాఖలతో పేలికలం పొరలాడు ప్రేతము ఏ ఆకటి చిచ్చునన్ కుమిలి కుమిలి హాతిగా తెలిసిన ఏ పేదవానిదవునో కదా ఆ పేదవానికై మగవుడొక్కడు దాటదు దాటదు కాటినేలయో ఆలోకించిన గుండెలు తరగు ఆయా పిల్ల గోరీలలో ఏలే బుగ్గల సౌరు రూపరియులో గర్భగోళమున అగ్నిజ్వాల ఈ లోకమున వృత్తిగా చెందిన ఏ విద్యలన్నాడనో ఏ విద్యలన్నాడనో ముదురు తమస్సులో మునిగిపోయిన కొత్త సమాధి దాని మీద పైపట్టు గురువు పోలిక మినుకవచ్చు వెలుగుచున్నది ఆదివే ఆముదముడిపోయినము సమసి పోవుటలేదది అది
దీపమందుమా? కాదు కాదు, హృదయం సుమి నిల్పిచనియు గత పుత్రిక ఏ అభాగ్యయో, ఏ అభాగ్యయో. ఇట్టి శ్మశానముల గెలినప్పుడల్లా ఇలాంటి వైరాగ్యములు కలుగుతుండట సహజము. ఇక నా మంచి దగ్గరకు పోయేది. అయ్యయ్యో, దారి పొత్తుగా నిర్ణయింపలేకున్నాను. నేనిప్పుడు ఈ చిట్టులోని కాస్తమును దీపముగా ఉపయోగించుకుని నా ఎప్పటి ఈ నీచ స్థితికి ఈ పరమే మిక్కిలి ఉచితమైనది. ఎప్పుడు ఆగిపోయింది పని కారవేసరి. ఇదే శ్మశాన రాజ్యాభిషిక్తునకు నా సింహాసనమని నేనిచ్చడు సోమరితనమున కూర్చున్నా ఎదురు వచ్చి స్వామి కార్యములకు భంగము కలుగును కదా. నాకు నిద్రాహారములకు రుణము తీరి ఎంత కాలమైనది. శుద్ధవతియు అర్థాంగి లక్ష్మియకు చంద్రమతి దేవిని కొడుకుతో ఒక్కనికి దాసిగా ఎప్పుడు విక్రయించితునో అప్పుడే నాకును నా సౌఖ్యములకును రుణము తీరినది. మొండిపడి ప్రాణము మాత్రం వెడిలిపోతున్నది. ప్రాణములు పోయినను ఈ దుఃఖములన్నీ ఎవరు అనుభవించురు? ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుడు గతించిన వెనుక దైవోపహతుడనై నేను ఎన్ని విధముల బాధింపబడుతున్నాను. నేను ఎన్ని విధముల బాధింపబడుతున్నాను కదా. దైవోపహతుడనై నేను ఇప్పుడు ఎన్ని విధముల బాధింపబడుతున్నాను కదా.
పంచదాసి అట్లల్లాడు ఇల్లాలి పాట్లకునై పొందుదులా సువర్ణమయ డోలా కేలికిల్వాసి పొట్టకునై రోషిత పిలుచు నా కొడుకు జాడంగాంచి దుఃఖితునా ఇక ఈ నీచపు కాజికా పరితనము ఇక ఈ నీచపు కాజికా పరితనము రాజా నేను పోకితులా దైవ బహుతుడనై నేను ఇప్పుడు ఎన్ని విధముల బాధింపబడుతున్నానా కదా కదా ఒక్కని పంచదాసి అట్లల్లాడు ఇల్లాలి పాట్లకునై కుందుదునా సువర్ణమయ డోలా కేళికిల్వాసి పొట్టకునై రోషిత పిలుచున కొడుకు జాడంగాంచి దుఃఖితునా ఇక ఈ నీచపు కాజికా పరితనము నాకై నేను శ్లోకింతున్నా ఇట్టి శ్మశానముల గనినప్పుడల్లా ఇలాంటి వైరాగ్యములు కలుగుతుండట సహజమే సహజమే అయ్యో బ్రతికియున్నంత వరకు దేవికా దాస్య దుఃఖంబును నాకీ కాటికాపరి ఉద్యోగమును అవశ్యాన భక్తంబులే కదా నా దాసత్వమును బాతి నా దాసత్వమును బాతి ఎప్పటికి నైనన్ నా చింతలిరేర్పడే నా దేవుండను ఆశతోనా అసూలం తారంబుగా మోసి నేనే 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 దిక్కవుడంచు నన్నయుండు సతి నా ఈ చెట్టికి కాదిగా పరితనము ఏ పాలకి సంయోజనం సరిరాత బిడ్డయౌ సతిని పిల్లాడిని ప్రియమారదా సుఖ పెట్టినాము
ఎప్పుడు ప్రేమించు కులగురుని ఆత్మలో నలగినావు రవి మొదలుకొని నీదాక ప్రభులు చూడు రవి మొదలుకొని నీదాక ప్రభులు చూడు స్వకుల గౌరవములు కాపాడినావు సావకెందుకు అరిష్టంత నీవు బ్రతికి ఉన్నావు జీవోత్సవంబు పగిది సావకెందుకు బ్రతికియున్నావు జీవోత్సవంబు పగిది బ్రతికియున్నంత వరకు దేవిక దాస్య దుఃఖంబును నాకీ కాటి కాపరి ఉద్యోగమును అవశ్యాన భక్తంబులే కదా అకటకట మందభాగ్యులైన నా చిత్తములకు శాంతి అప్పటికి ఇక శాంతిగాక ఇంకా ఏమున్నది నానాటం పరిపాటి ఆనాడు నా భార్యాపుత్రులను కాలకౌశకులకు విక్రయించిన ఆనాటి నుండి ఈనాటి వరకు గతము తలంచు వగదు చుండుట ఇది నాకు నానాటం పరిపాటి నామది దురంతం పైన చింతాతి మానై ప్రాయై వజ్రమై స్వగుణ ధర్మం పైన చైతన్య నీలాదైతం చదివించి నికృతిని నేలం కీళ్ళ నొక్కుమడిగబోను యోగి మనం గురీతి అప్పుడే పోశాంతి నా చింతకు అప్పుడే పోశాంతి నా చింతకు నానాకం పరిపా ఎక్కడికండి ఈ దీనారామము గోచరం బగుతున్నది ఇది శ్రీకంఠం వలె ఉన్నది పురుషుని కాదు పాపం అందరూ పైకురాలు ఎవరో నేను పోయి చూసేదాం నానాటం పరిపా
నీకు నేను ఎంత కరువు చేస్తాను చెప్తున్నానయ్యా. నాయనా నవమాసములు మోసి కానీ అసానుమతిగా పెంచిన నీ కళ్ళలో నీకు తలగరుండగట ఎందుకంటే నీ అభివృద్ధిగా వచ్చేదని కూడా తనయా తనయా ప్రియకాంత నడవాసి కడగాళ్ళు చేదోసి నీ మోమ కాంచుచు మనయోజి ధరపై ప్రియకాంత నడవాసి కడగాళ్ళు నీ మోమ కాంచుచు మనయోజి ధరపై తనయా తనయా
నేడు హృదయమున దుఃఖమించే నిబ్బదిల పడదు. ఓహో, ఆ ఆజ్ఞ లేకుండా ఇక్కడ చిదిని కూడా వచ్చినదే. పడది 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 ఏకాకివై నిర్భయము మగితకు వచ్చిన ఆజ్ఞలేక ఈయన విరాయం వల్లగాకి శమదాలైకి తలుపుతున్నావుగా. చెడుగా చెడిదవు తగున చెడికి కూర్చము నాకదనా ఈ మృత్యుయేశం కదులు కదలవా కాడు నీ అప్ప సొమ్మ. అయ్యో ఈ వలకాటి కూడా ఎంత పరామం తెలుస్తున్నది. గణపతి గణపతి నాండి కదా స్వామి, ఎంత పరామం ఈ వలకాటి ఎంత పరామం. ఏమి పతి విదోరయ అవతియో కానీ ఈ నెలంతా ఈ నెలత సుశీలగా కానుకో కారణాంతరంలో ఏదో ఎట్టి కష్టదశలు చెందినట్టున్నది. అదిగాక మున్నెప్పుడో ఎప్పుడో ఎక్కడో ఉన్నది యుగానే ఉన్నది వెలది స్వరములో. ఆ అయను విచారించిన తప్పేమున్నది. పడతి ఎవ్వకి నేను ఆ భాగ్యరాలనయ్యా, నేను మంద భాగ్యరాలను. రాళ్ళు కరుగలు వాపోతున్నావు. నీ కొడుక? అవునయ్యా, మదేక కుమారుడు, ఒక్కగానొక్కడయ్యా. పాపము ఎద్దనగతించే అరణ్య మధ్యమున ఎవ్వరు నీకు చుట్టములు లేరా? ఉన్నారయ్యా, ఉన్నారు కానీ ఇప్పట్టున మాత్రము ఎవ్వరూ లేని ఆ భాగ్యరాలను ఒంటరిదానయ్యా. ఈ నడిరేయు ఒంటిగా ఎత్తు వచ్చితివి శ్మశాన క్షోణికమా. చిత్రమయ్యడు నీవీటి వచింతుము ఏక్షిపలలోని యోరకం కొల్లమా. మాట్లాడిన తప్పు కాదు కదా. ఆహా, ఇప్పుడు మౌనం వహించిన కార్యము నెరవేరదు కాన ఇట్లు మాట్లాడి చూచేది. పురుషవరేణ్య నీవెవడవో మనలోపల తిరిగెను భూతనాథుడవో సిద్ధమూర్తివో పరమదయాతి
మహానుభావ. నే సిద్ధుండు కాను, భూదేశుండు కాను. మరి ఈ వల్లకాటి యందు కావలి కాయవాడను. ఆహా, సాహసము చేసి ఈ అర్ధరాత్రమున తోడు లేక ఈ కాటికి ఎట్లు వచ్చితివో నీ చరిత్రమేమో ఎరింగింపు. వచ్చిన కష్టములు అనుభవింపక తీరవు కదా, తీరవు కదా. మహానుభావుడా, నా దీన చరిత్రము మీకు ఎంతని విన్నవింపగలనయ్యా? నా దీన చరిత్రము మీకు ఎంతని ఏమని విన్నవింపగలనయ్యా? చరిత్రము మీరు నాకు కొడుకు పూజన వల్ల తోచుతున్నారు. నేను ఈ కాశీపురమున ఒక బ్రాహ్మణుని ఇంట దాసినయ్యా. కాశీపురమున బ్రాహ్మణుని ఇంట దాసి. నీ పేరు? చనిపోయిన వాడు మదేగ కుమారుడు. నీ పేరు? నా పేరు ఈ కాశీపురం ముందు నన్ను హంసనారి అందురయ్యా. చనిపోయినవాడు మదేగ కుమారుడు. వీని నేటి సాయం సమయమున అడవికి పోయి కట్టెలకు సాగుల పెమ్మను దేవయాన ఈ కొడుకులకు వాంగదులకు నాడు దురదృష్టము అనుభవము చేత మరణము ఘటియనయ్యా. ఏమని పలుకుదు నా పడు దురవస్థ, ఏమని పలుకుదు దుఃఖము పొంగి ఈ మానని చూచినప్పుడు నుండి చూచినప్పటి నుండి నా హృదయం మరింత దుఃఖలంబుగా అగుతున్నది. వచించడి ఒక్కొక్క మాట ఒక భక్తాయుధమై ప్రకటించడు శివనాయనసంపు ఈయమ మాట పొందికయు ఈయమ మాట పొందికయు ఎల్గు తెరంగు ఉదంతకల్లా అలరా
చంద్ర అని నేనరాదు కానీ చూచినప్పటి నుండి నా హృదయం మరింతగా అలివేని నోట బచియున్నది ఒక్కొక్క మాట ఒక్క వజ్రాయుధమై ప్రకటించదు శివాగా మానసంగు మాట మాట పొందికయో ఎలాగో తెలంగు భగంతనల్లా చంద్రమ అని నేనరాదు కానీ
ఈ కాంత కష్టోదంతండల్లా మంద భాగ్యుండనైన నాకే ఉపయోగించుతున్నది. చనిపోయిన వీడు నాయనా లోహితస్య నీక మంగళము ప్రతిహతమగుగాకయ్యా, నీక మంగళము ప్రతిహతమగుగాకయ్యా. ఎవరైనా నాకేమి నా విధి అందున నాకు విధముగా ప్రవర్తింపరాదు కదా. శాంత మహానుభావ, ఎవటివైనా నాకేమి గాని అదేమి నా ఆజ్ఞ లేకుండా కాటికి శవమేన తెచ్చితివో ముందు చెప్పుము. చనిపోయిన సవదహనమునకు ఒకరి ఆజ్ఞ కావాలినా? ఇచ్చట కాటి చట్టములు ఎరుగవా? కాటి చట్టములా? వల్ల కాటి ఎందుకు కూడా చట్టములా? ఎరుగనయ్యా. ఎవరు కానీ దహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపించి చెల్లించవలసిన సుంకమును చెల్లించినను గాని ఈ దహన కార్యమును పక్కన నా వద్ద ఏమీ లేదయ్యా. నువ్వు భలే తెలుగు భలే తెలుగు లాగున్నావు. శవదహన విధి జరుగు. అంతవరకు నీవు ముదితము ఇప్పుడు నింత ఊడి గంపు చేసుకున్న గాని గ్రాసవాసములు జరగని నిరుపేదరాలను నేనే మూలమును మీకు కాటు సుఖము చెల్లింపగలనయ్యా. నా వద్ద ఏమీ లేదు. నేనిప్పుడు శరీరం మాత్రమే పూనై ఉన్నానయ్యా. మహారాజు కుమారుడైనట్లు స్పష్టమైన కింద కరుణ చూపుడయ్యా. నేను ఇంకేమని చెప్పుకోవాలి. మాయని మహానుభావ, వేదరాలువైన మాకేమి, భాగ్యవంతురాలువైన మాకేమి. అదేమి నీకు భాగ్యములను మాకు రావలసిన సుంకము మాడయు పాతయు పిండదండులము మాకు ఇచ్చను కానీ నేను ఈ శవమును దహింపనియను. అయ్యా నా వద్ద ఏమీ లేదయ్యా. నీవు నన్ను కఠినాత్ముడిని ఎంచినను సరే కులధర్మం ఒక వీటం గుచ్చి ఈ రీతి కాటి కాపరితనము జీవించుతున్న చండాల దాసులకు కరుణ పూజకు తొలగి పూజకు తొలగి అంచెత గొలిచి కులాభిమానము కరుగునా దక్కబెట్టి హరిచందన కీర్తిలా గీతముచ్చి దుష్కరమగు వల్ల కాటికి దుష్కరమ
మధు గలటానికి అధికారం వచ్చిన దుష్ట బుద్ధికి కరుణ గలంప ఎక్కడిది కరుణ గలంప ఎక్కడిది గంజగేంద్ర సమాన గాని దీని రక్షణము తప్పు కాదు కదయ్యా. తప్పవచ్చో మాట్లాడి చెప్పలేము. శవమును పాలనే చెప్పయ్యా. శాంతింపుమయ్యా, శాంతింపుము, శాంతింపుమయ్యా. నాయన అనయ్య, రాజాతి రాజకుమారుడవై జన్మించిన నీవు, రాజాతి రాజకుమారుడవై జన్మించిన నీవు చారుడు నేలకు నడుచుకున్నైతే కొడుక నీ ప్రారంభంలోకి నేను విలపించినయ్యా. నీ ప్రారంభములకు నేను అంతను విలపించను తండ్రి. ఈ బాలుండెవడు మహారాజు కుమారుడైనట్లు అయ్యో స్పష్టమైనది. అందరి తర్వాత సంభవించిందా కొడుక? మీరు నిజముగా అయ్యా ఈ కమంగళం ప్రతిహతమగుగాకయ్యా, ఈ కమంగళం ప్రతిహతమగుగాకయ్యా. ఎవడైనా నాకేమి నా విధి అందు నేను ఒక విధముగా ప్రవర్తింపరాదు కదా. కాంత మహానుభావ, నీవు ఎంత ఏడ్చినను నేను కరుణింపగలను. అయ్యా అయ్యా అయ్యా, నీ యుగంతంబంతయు ఇక్కడ అద్భుతముగానే చనిపోయిన వీడు మహారాజ కుమారుడైనట్లు నీ ఏడుపు వల్ల తెలియవచ్చినది. అవును, నిజముగా నీవు రాసదేయానివైనచో అయినచో ఇవ్వవలసిన సుంకము మాకు నీ కాడ లేకుండునా? దయామయ, ఒకప్పుడు రాజకాంతనేనయ్యా, ఒకప్పుడు రాజకాంతనే. అట్టి వైభవమును వీడి ఇప్పుడు విప్రునింటూ ఊడిగంగు చేసుకునని గాని గ్రాసవాసములు జరుగని నిరుపేద రానని ఇంతకు ముందే తమకు విన్నవించుకుంటుంది కదా. నా వద్ద ఏమీ లేదయ్యా. నేనిప్పుడు శరీర మాత్రం పోనై ఉన్నానయ్యా. నా వద్ద ఏమీ లేదు. మాయని నీ వద్ద ఏమీ లేదా? ఏమీ లేదయ్యా. నిజముగా ఏమీ లేదా? ఆహా, బాగా ఆలోచించుకును. నేను బాగుగానే యోచించుకొని చెప్పుచున్నానయ్యా, నేను బాగుగానే యోచించుకొని చెప్పుచున్నాను. నా వద్ద ఏమీ లేదయ్యా. నేను ఇప్పుడు శరీరం మాత్రం ఎక్కువనై ఉన్నాను. మాయని ఏమీ లేదా? ఆ ఉన్నదానినే అదే నమ్మవలేనా? నేనా? నా వద్ద ఏమున్నదని తెగ నమ్మగలనయ్యా. బాగా తెగులాగున్నావే నీవు. అంతటి సాహసిని కానయ్యా, నేనంతటి సాహసిని కాను. నేను అమృతములు ఆడుతానను కాను. నీవు అమృతములు ఆడుతాను కాదు. నీ వద్ద ఏమీ లేదా? లేదు. మాయనే ఆ ఉన్నదానినే తెలుగుంటున్నదా? నా మాంగళ్యం ఈతను కంటపడలేదు కదా. ఈతడెవడో నా మాంగళ్యం ఈతను కంటపడునా? అయ్యా నా వద్ద ఏమీ లేదయ్యా. మావిని ఓ మావిని, మహానుభావ, నువ్వు భలే చెబుదాలాగున్నావే. మహానుభావ,
మహానుభావ, నేను అంతటి సాహసం మీరు పొరబడుతున్నట్లున్నారు. మా వద్ద ఏమీ లేదు, మీరు పొరబడుతున్నట్లున్నారు. మరో ఒక్కసారి యోచించుకున్నాడయ్యా, నా వద్ద ఏమీ లేదు. మాయని నీ వద్ద ఏమేమి లేదా? ఏమీ లేదయ్యా. మాయని నా మాంగళ్యం ఇతని కంటపడలేదు కదా. ఈతడెవ్వడు నా మాంగళ్యం ఇతని కంటపడునా? అయ్యా, నా వద్ద ఏమీ లేదయ్యా. భలే చిగురాలాగున్నావే నీవు. నేను అంతటి జ్యేష్ఠుడు వశిష్ఠ మహర్షి ప్రభావము నా బతికిందక్క అన్నిల ఖగోచరముగా నా మంగళసూత్రం నా మాంగళ్యం కనుగొని నా బతికిందక్క అన్యులకు గోచరం బొగును మంగళసూత్రము నా పతి హరిశ్చంద్ర చక్రవర్తి. ప్రకృతిని వల్ల మీరు దుఃఖాంధకారమును ములుగుతున్నది. కుమారుని ఇంకా ఎక్కడికి దేవి స్వామి, ఎట్లయినా మీ గొరసాన్ని అడిగి మా స్వామికి రావాల్సిన మారయు పాతయు తీసుకొని రాము. అలాగే అంత కనుక కుమారుడు అలాగే నిన్ను కన్న తల్లిదండ్రులు దుఃఖం అనుభవించక మేము రాళ్ళవలే బ్రతికి ఉండ దిక్కు లేక ఏకాకి దుర్మరణము పాలైందిరా.
ఏమీ కలకలం శిశుహంతి ఈమె కలగలుపుమని రాజు ఆజ్ఞాపించినాడు. ఇంతకెవరయ్యా? ఆమె శిశుహంతి. ఈమె చంద్రనకయ్యా? కాదు, హంసనారి. శిశుహంతి. అయ్యా మీరు అక్కడ పొరపడలేదు కదా? ఏమోయ్, రాజాజ్ఞకి ఎదురు తిరుగుతున్నావు. దేవి ఎట్లు సంభవించినది? నీ చేతల అందుకని మార్గమును తెలుసుందా? ఒక పాముని కళేబరము నా కాలికి తగిలినది. అంత మతి చెల్లించిన దానిని ఆ కాలికి తగిన పాల సోము మన కుమారుని సౌమేమోనని పరికించుతుందా? యమకింకరులను పోలిన రాజభటుల చోటికి వచ్చి ఒక నగల మూటను నా బడిలో పడవైచి దొంగ చిక్కను నన్ను తన్నుచు రాజ సాన్నిధ్యమునకు ఈడ్చుకొని పోగా అంతకుమిత మనస్పుడైన ఈ కాశీరాజు అతడిని పుత్రవేగము తన్నుట వలన న్యాయాన్యాయములు విచారింపక నా తల నరకమని ఆజ్ఞాపించి ఏం చేస్తుంది? నేనే పాపు కలిగిన ధర్మమునకు నేటికి అంతటి కాని కాలము సంభవించినది. తన చిత్తమును మెప్పింపవలయనని సేవకులు ఎవరిపైన నేరం ఆరోపించి తన ఎదుట నిలిపిన తోడనే ఇది న్యాయము అది అన్యాయము అని విచారింపకుండా నిరపరాధులను సాపరాధులుగా శిక్షించుచుండిన ఇలాంటి రాజులు ఉండిననేమి మండిననేమి జగదేక పావని నీగాయ న్యాయము యోగ్యమో చూడడే లోకంతయు హస్తమించని దయాలుందైన ఆ దేవుడు లేడే కాపాడా. ఏకాగ్రత హృదయముక్తి భక్తి కడసారి భగవంతు గూర్చి యుద్ధంలోర్చి క్షణించుకును గతమెల్ల నాకై మీరింతగా విచారింపవలదు స్వామి. ధర్మాధర్మములు మీరెరుగనివి కావు. న్యాయాన్యాయములు విచారింపక
న్యాయాన్యాయములు విచారింపక నిరపరాధులను సాపరాధులను చేసి శిక్షించుచున్న ఈ కాశీరాజునికి నన్ను చంపిన హత్యాపాతకం ఉంటుంది కానీ నన్ను చంపిన ఈ స్త్రీ హత్యాపాతకులు మిమ్మంటారు ఈ స్త్రీ హత్యాపాతకులు మిమ్మంటలేదు. అదిను కాక ఎక్కడున్న ఒక చోట నీచపు చావు చచ్చుట కంటే నీ చేతుల్లోనే కడతేరటం వలన నేను ఎంతయో ధనురాలనగుతుంది కదా స్వామి. భర్త చేతిలో మరణించుట కంటే భార్యగా నాకింకేమి కావలేను. ఇదేనా ఇది నమస్కారం, ఇదే నా కడపటి నమస్కారం. విశ్వపతి పరమేశ్వర దయాగుణ సనాథ విశ్వనాథ, నా కడసారి ప్రార్థన మాలింపు తండ్రి, నా కడసారి ప్రార్థన మాలింపు. ప్రార్థన తండ్రి సర్వభూతేశ యదం ఏ మోక్ష పదము యదం ఏ మోక్ష పదము ముందెన్నో నాకు నీ వదవలేదు. ముందెన్నో జన్మలు నాకు నీ వదవలేదు. అన్ని జన్మలకు ఎట్లా నిత్య సత్యవ్రతం సత సత్కార్య విచారధేరుని నిత్య సత్యవ్రతం సత సత్కార్య విచారధేరుని చంద్ర పతించేయనా. జన్మ జన్మలకు మీరే నా భర్త కావాలని స్వామి, జన్మ జన్మలకు మీరే నా భర్త కావాలను, జన్మ జన్మలకు మీరే నా భర్త కావాలని స్వామి. దుఃఖమున మైమరుపుతున్న మహాత్మా, దేవి సిద్ధముగా ఉన్నాము. నేను సిద్ధముని ఉన్నాను, మీరు సంసిద్ధులు కండు. నలక పైన నీ కాలము గతించవాట వెతుకును బంపదుల
జయతే సత్యనామ జయతే సత్యనామ జయతే సత్యమునకై సత్యమునకై ఈ విశ్వంకవంశనం సంతరుగాక ఈ హరినే మనకి చేసి సర్వమతి గురువే గెలిచారు, నేనే ఓడిపోయింది. శాంతి నా కర్తవ్యము నిర్వర్తించే ధర్మము సత్యము. ఇది రాజ్యమైన రాజ్యమైన కరవేగుల కాంతల్యైనా కన్నయ్య కొడుకునైనా